హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం జెట్ ట్రాన్స్ఫార్మ్స్ కన్వల్యూషన్ థియరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జెట్ ట్రాన్స్ఫార్మ్. మనం జెట్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మనకి ఎస్ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి సాల్వింగ్ డిఫరెన్స్ ఈక్వేషన్ యూజింగ్ జెట్ ట్రాన్స్ఫార్మ్, ఒకటి సాల్వింగ్ ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం. ఈ రెండు టాపిక్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎస్పెషలీ కన్వల్యూషన్ థియరం పైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. కన్వల్యూషన్ థియరం జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో చాలా ఈజీ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్తో కంపేర్ చేస్తే. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మీరు ఇంటిగ్రల్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనే మాటే ఉండదు. సో చాలా ఈజీగా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ స్టార్ట్ ద లెక్చర్స్. ఓకే, కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ and z inverse of g of z is g of n, then z inverse of f of z into g of z ని ఇలా రాసుకోవచ్చు. summation m equal to 0 to n f of m into g of n minus m. సో ఇదే కన్వల్యూషన్ ఆఫ్ f comma g అంటాం. the convolution of f comma g is defined like this. Okay, now using this convolution theorem we are going to evaluate one inverse jet transform. Inverse jet transforms ని ఎలా evaluate చేద్దాం ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బాక్స్ z ఇన్వర్స్ ఆఫ్ f of z into g of z అంటే ఇదని గుర్తుపెట్టుకోండి, f of m into g of n minus m, m equal to 0 to n. సో ఫస్ట్ అయితే మీకు ఎప్పుడైనా సరే కన్వల్యూషన్ థియరంలో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే f of n ఏంటి, g of n ఏంటో కనుక్కోవాలి. సో f of n కావాలంటే f of z కావాలి, g of z. సో ఫస్ట్ స్టెప్ f of z g of z కనుక్కోవాలి. f of z g of z ఎలా వస్తుందో చూడండి ఒకసారి. మీరు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇలా రాశారంటే గివన్ z ఇన్వర్స్ ఆఫ్ z స్క్వేర్, నేను ఇలా రాస్తున్నాను z ఇంటూ z బై z మైనస్ 1 ఇంటూ z మైనస్ 3 రాయిచ్చా. z స్క్వేర్ని z ఇంటూ z రాస్తాను, ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు దీంట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ వచ్చి f ఆఫ్ z అనుకుందాం, f ఆఫ్ z వచ్చేసి z బై z మైనస్ 1, g ఆఫ్ z వచ్చేసి z బై z మైనస్ 3. ఓకేనా, కానీ మనకేం కావాలి, f ఆఫ్ n కావాలి. f ఆఫ్ n అంటే మనకు స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది z ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ z అని. సో z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 1. అలానే g ఆఫ్ n అంటే z ఇన్వర్స్ ఆఫ్ g ఆఫ్ z అంటే z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 3. మనకు ఒక ఫేమస్ ఫార్ములా జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఇది. ఏం ఫార్ములా అంటే z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ a. z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ a అని ఎక్కడైనా వస్తే మనం a పవర్ n అని రాయొచ్చు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. మనం డిఫరెన్స్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఇది. z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ a అంటే a పవర్ n. z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 1 అంటే 1 పవర్ n. 1 పవర్ ఎనీథింగ్ 1 కాబట్టి 1 అవుతుంది f ఆఫ్ n. g ఆఫ్ nకి వచ్చామంటే z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 3 కదా, ఏ ప్లేస్లో 3 ఉంది. సో ఏమొస్తుంది మీకు 3 పవర్ n. సో f ఆఫ్ n ఈజ్ 1, g ఆఫ్ n ఈజ్ 3 పవర్ n. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కన్వల్యూషన్ థియరం. యూజింగ్ కన్వల్యూషన్ థియరం, కన్వల్యూషన్ థియరంని యూజ్ చేసామంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఇలా రాయొచ్చు. ఇది కన్వల్యూషన్ థియరం. z ఇన్వర్స్ ఆఫ్ z స్క్వేర్ బై z మైనస్ 1 ఇంటూ z మైనస్ 3ని మనం ఇలా రాసుకోవచ్చు z ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ z ఇంటూ g ఆఫ్ z అని. అయితే కన్వల్యూషన్ థియరం ఏం చెప్తుంది, z ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ z ఇంటూ g ఆఫ్ z అంటే సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు n f ఆఫ్ m ఇంటూ g ఆఫ్ n మైనస్ m అని రాయొచ్చు. f ఆఫ్ m అంటే మనకేంటంటే f ఆఫ్ m అంటే f ఆఫ్ nలో n ఉండే దగ్గర m రాయాలి. అసలు f ఆఫ్ nలో n లేదు, f ఆఫ్ nలో ఇక్కడ n ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఉంది అనుకుందాం, n ప్లేస్లో m రాసిన 1 పవర్ m అంటే 1. సో కాన్స్టెంట్ అది f ఆఫ్ m వచ్చి 1. g ఆఫ్ n మైనస్ m అంటే g ఆఫ్ nలో n ఉండే దగ్గర n మైనస్ m రాయాలి. n ప్లేస్లో n మైనస్ m అంటే 3 పవర్ nలో ఇలా n ఉండే దగ్గర n మైనస్ 1, ఇక్కడ n ప్లేస్లో n మైనస్ m రాసాము. ఇప్పుడు m ప్లేస్లో వాల్యూస్ ఇవ్వాలి. m ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి. m ప్లేస్లో 0 ఇస్తే 3 పవర్ n అవుతుంది. m ప్లేస్లో అంటే 3 పవర్ n మైనస్ 0 n. m ప్లేస్లో 1 రాస్తే 3 పవర్ n మైనస్ 1. m ప్లేస్లో 2 రాస్తే 3 పవర్ n మైనస్ 2. ఇలా సో ఆన్
లాస్ట్లో ఎమ్ ప్లేస్లో ఎన్ రాయాలి. ఎమ్ ప్లేస్లో ఎన్ రాసామంటే 3 పవర్ ఎన్ మైనస్ ఎన్ 3 పవర్ 0 అవుతుంది. 3 పవర్ 0 అంటే 1. సో దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, అడిషన్ కాబట్టి ఎలా అయినా రాయొచ్చు. 1 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 3 పవర్ ఎన్ మైనస్ 2 3 పవర్ ఎన్ మైనస్ 1 3 పవర్ ఎన్. నేను రివర్స్ రాశాను అంతే. అంటే 3 పవర్ 0కు ముందు ఏముంటుందంటే 3 ఉంటుంది. ఓకేనా? ఎలా ఉంటుందంటే ఎం ప్లేస్లో ఎన్ మైనస్ 1 రాయండి, ఎన్ క్యాన్సిల్ అయ్యి 3 పవర్ 1 వస్తుంది. సో ఇది మనకు సిరీస్. అంటే ఇదేం సిరీస్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం, దీన్ని జీపీ అంటాం. అంటే 3తో మల్టిప్లై చేసి దీని తర్వాత ఏముంటుందంటే 3 స్క్వేర్ ఉంటుంది. అంటే 3తో మల్టిప్లై చేస్తా పోతే వస్తుంది మనకి ఈ సిరీస్. ప్లస్ దీంట్లో కామన్ రేషియో ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఆర్ అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే 3, ఫస్ట్ టర్మ్ 1. సో 3/1 అంటే 3. ప్లస్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఫార్ములా ఏంటంటే సమ్ టు ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఆర్ అని గ్రేటర్ దాన్ 1 అయితే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అని కూడా రాస్తుంటాం. ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కి. బట్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ టర్మ్స్ ఈ 3 పవర్ 0 నుంచి ఉంది. 3 నుంచి ఎన్ వరకు ఎన్ టర్మ్స్ అవుతాయి. ఒక టర్మ్ ఎక్స్ట్రా ఉంది అంటే n+1 టర్మ్స్ ఉన్నాయి. n+1 టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ n ఉండే దగ్గర n+1 రాయాలి. అంటే ఏ వచ్చి 1 ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఆర్ వచ్చి 3. సో 1 మైనస్ 3 పవర్ n+1 n+1 బై 1 మైనస్ 3. సో నెగిటివ్ వస్తుందని ఏం చెప్తామంటే ఎప్పుడైతే ఆర్ గ్రేటర్ దాన్ 1 ఉంటుందో ఫార్ములా ఇలా రాసుకోమంటాం, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అని. సో అలా రాసుకున్నారంటే మీకు క్లియర్గా ఇక్కడ 3 పవర్ n+1 మైనస్ 1 బై 3 మైనస్ 1 అంటే 2, నెగిటివ్ రాదు. సో ఆర్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా, ఆర్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా. సో ఇది ఆన్సర్. మీరు కరెక్ట్గా ఎం ప్లేస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆపేసినా కూడా మాక్సిమం ఒక 90% ప్రాబ్లం అయిపోయినట్టు. అంటే ఇంతవరకు మీకు ఐడియా ఉంది, ఇంతవరకు వేసినా ఓకే ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందని అయితే గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదు మీరు మర్చిపోయినా కూడా అంతవరకు వేసినా కూడా మాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. బట్ ప్రతి ప్రాబ్లం కన్వల్యూషన్ థియరంలో ఇదే ఫామ్లోకి వస్తుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అప్లై చేస్తాం, ఇదే ఫామ్లో అప్లై చేస్తాం. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇది అర్థమైందా? కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ సింపుల్ గా చేసుకుంటా వెళ్ళాం. ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ కనుక్కున్నాం, ఎఫ్ ఆఫ్ జెడ్ జీ ఆఫ్ జెడ్ ని రాసుకొని ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ కనుక్కొని థియరం అప్లై చేస్తాం. ఇంకో ప్రాబ్లం చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఎవాల్యుయేట్ జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 4 ఇంటూ జెడ్ మైనస్ 5. సెకండ్ ప్రాబ్లము ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే గివెన్ ఫంక్షన్ని ఇలా రాసుకోండి, ఇంతకుముందు చేసినట్టే సింపుల్ ప్రాబ్లము. జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ని జెడ్ ఇంటూ జెడ్ బై జెడ్ మైనస్ 4 ఇంటూ జెడ్ మైనస్ 5. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. దీంట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చి ఎఫ్ ఆఫ్ జెడ్, ఇంకోటి వచ్చి జీ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చి జెడ్ బై జెడ్ మైనస్ 4, జీ ఆఫ్ జెడ్ వచ్చేసి జెడ్ బై జెడ్ మైనస్ 5. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎన్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 4. జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 4 అంటే మనకు 4 పవర్ ఎన్. నేను ఇంతకుముందే ఫార్ములా రాశాను. ఏం ఫార్ములా? జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 4 ఈజ్ 4 పవర్ ఎన్. ఇలానే మనం జీ ఆఫ్ ఎన్ ఎలా వస్తుందంటే జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 5. జెడ్ మైనస్ 5 అంటే 5 పవర్ ఎన్, ఏ ప్లేస్లో అది ఉంది కదా. ఇప్పుడు యూజింగ్ కన్వల్యూషన్ థియరం, ఇది ఎఫ్ ఆఫ్ ఎన్, ఇది జీ ఆఫ్ ఎన్. కన్వల్యూషన్ థియరం యూజ్ చేస్తున్నాం. యూజింగ్ కన్వల్యూషన్ థియరం యూజ్ చేసి మనం జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 4 ఇంటూ జెడ్ మైనస్ 5 ఈక్వల్ టు ఇది జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ జీ ఆఫ్ జెడ్. దీనికి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ జీ ఆఫ్ జెడ్ అంటే కన్వల్యూషన్ థియరంలో మనం ఇలా రాస్తాం, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ జీ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సమేషన్ ఎమ్ ఈక్వల్ టు 0 టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఇంటూ
g of n minus m. సో f of m అంటే f of m అంటే f of n లో ఈ f of n లో n ప్లేస్ లో m రాయాలి. g of n minus m అంటే g of n లో n ఉండే దగ్గర n minus m. f of n లో n ప్లేస్ లో m రాస్తే f of n 4 పవర్ n. సో n ప్లేస్ లో m రాస్తే 4 పవర్ m. g of n లో n ప్లేస్ లో n minus m రాస్తే 5 to the power of n minus m. సో దీన్నే మనం ఇలా రాయొచ్చా, సమేషన్ m ఈక్వల్ టు 0 to n 4 పవర్ m ఏ పవర్ m మైనస్ n అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n. అలా 5 పవర్ n మైనస్ m అంటే 5 పవర్ n బై 5 పవర్ m అని రాయొచ్చు. సో ఇక్కడ మనకు సమేషన్ m పైన రన్ అవుతుంది కాబట్టి 5 పవర్ n కాన్స్టెంట్. సో 5 పవర్ n ని కాన్స్టెంట్ గా పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 పవర్ m బై 5 పవర్ m సేమ్ పవర్ కాబట్టి ఒకే పవర్ గా రాయండి. ఇలా రాసేసేయండి, ఒకే పవర్ గా రాస్తాం 4 పవర్ m బై 5 పవర్ m. ఈ 5 పవర్ n ని కాన్స్టెంట్ గా రాసేస్తాం బికాస్ సమేషన్ రన్స్ ఆన్ m. m పైన రన్ అవుతుంది కాబట్టి n టర్మ్స్ కాన్స్టెంట్. ఇప్పుడు m ప్లేస్ లో 0 1 2 3 సో ఆన్ రాయండి. m ప్లేస్ లో 0 రాస్తే ఎనీథింగ్ పవర్ 0 1 నా 1 ప్లస్ 4 బై 5 ప్లస్ 4 బై 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ m ప్లేస్ లో n రాయాలి లాస్ట్ లో 4 బై 5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. నేను ఇంతకుముందే చెప్పాను ఇలా ఉంటే అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని. సో 1 4 బై 5 అంటే 1 ని 4 బై 5తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 4 బై 5ని 4 బై 5తో మల్టిప్లై చేస్తే 4 బై 5 హోల్ స్క్వేర్. ఇలా ఉంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. దాంట్లో ఫస్ట్ టర్మ్ వచ్చి a వచ్చి 1, ఇది a. r వచ్చి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 4 బై 5 బై 1 అంటే 4 బై 5. సో మీకు సమ్ టు n టర్మ్స్ కి నేను ఫార్ములా చెప్పాను, a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r ఫర్ sn. కానీ మనకి ఇక్కడ ఏంటి sn ప్లస్ 1 అంటే ఈ ఫార్ములాలో n ఉండే దగ్గర n ప్లస్ 1 రాయాలి. sn ప్లస్ 1 అంటే n ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ n టర్మ్స్ లేవు. అందుకని మనం ఫార్ములా ఏమవుతుందంటే a అంటే 1. సో 1 మైనస్ r అంటే 4 బై 5, 4 బై 5 n ప్లస్ 1 అక్కడ n ఉంటుంది, ఇక్కడ n ప్లస్ 1 బై 1 మైనస్ 4 బై 5. సో ఇక్కడ ఆపేయచ్చు, లేదా సింప్లిఫై చేస్తామంటే ఇక్కడ 5 ఎల్సిఎం తీసుకుంటే 5 మైనస్ 4 1 అవుతుంది. సో 5 న్యూమరేటర్కి వస్తుంది. 5 పవర్ n ఇంటూ 5 అంటే 5 పవర్ n ప్లస్ 1 అని రాయొచ్చు. 5 పవర్ n ప్లస్ 1 ఇంటూ 1, లేదా ఇక్కడ 5 ఎల్సిఎం తీసుకుంటే 5 పవర్ n ప్లస్ 1 మైనస్ 4 పవర్ n ప్లస్ 1 బై 5 పవర్ n ప్లస్ 1. సో లేదా ఇక్కడికి ఆపేసేయండి, ప్రాబ్లం లేదు, ఇక్కడ వరకు వేసినా చాలు. జస్ట్ ఈ ఫార్ములాలో n ప్లస్ 1 రాస్తాం అంతే. ఈ 5 పవర్ n కాన్స్టెంట్, ఈ దీనికి ఫార్ములా a ఇంటూ 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. r అంటే 4 బై 5, 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. అర్థమైందా? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము, చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం ఒకటి నేను యూజింగ్ కన్వల్యూషన్ థియరమ్ ఎవాల్యుయేట్, ఇది ఫస్ట్ సమ్ అనుకోండి. సెకండ్ సమ్ మీరు ఇలా చేయండి. సెకండ్ సమ్ ఏంటంటే z ఇన్వర్స్ ఆఫ్ z స్క్వేర్ బై z మైనస్ a ఇంటూ z మైనస్ b. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ 4 ప్లేస్ లో a ఉంది, 5 ప్లేస్ లో b ఉంది. z ఇన్వర్స్ ఆఫ్ z స్క్వేర్ బై z మైనస్ a ఇంటూ z మైనస్ b. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, స్లోగా చూడండి, బాగా అర్థం అవుతుంది.